శీఘ్రస్ఖలనం కాకుండా ఉండాలంటే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతున్నారు. శీఘ్రస్ఖలనం అయితోంది అంటే శరీరము, మనస్సు రెండిటి కోఆర్డినేషన్ అవసరం. మనస్సు ప్రశాంతంగా పెట్టుకోవాలి. బాగా యాంగ్షియస్, బాగా టెన్షన్ ఉంటే శీఘ్రంగా స్ఖలనం అయిపోతుంది. తర్వాత మీరు శృంగారంలో పాల్గొన్నప్పుడు ఒకవేళ సెల్ ఫోన్ రింగ్ వినబడ్డా మీకు ఒక్కొక్కసారి అది డౌన్ కావచ్చు. మళ్ళీ కొన్ని గంటలైతే కానీ లేదా కొన్ని రోజులైతే కానీ మళ్ళీ ఎరెక్షన్ రాకపోవచ్చు. కనుక ఇదంతా సైకలాజికల్గా మీరు మెడిటేషన్ చేసి మిగతా ఫిలసాఫికల్గా అప్పుడప్పుడు కొంచెం చదువుకొని ప్రశాంతతను అలవాటు చేసుకోండి. ఇకపోతే శారీరకమైన ఏమిటి అంటే శృంగారానికి రన్నింగ్కు చాలా పోలికలు ఉంటాయి. రన్నింగ్ చేస్తే ఆయాసం వస్తుంది, శృంగారం చేస్తే కూడా ఆయాసం వస్తుంది. రన్నింగ్ చేసినప్పుడు అని ఇట్లా వస్తుంది. ఒక రౌండ్ ఆఫ్ రన్ కాగానే సెకండ్ రౌండ్ ఆఫ్ రన్ చేయలేరు, మధ్యలో రెస్ట్ అవసరం. బాగా హెవీగా తింటే రన్ చేయలేరు, బాగా హెవీగా తింటే శృంగారంలో పాల్గొనలేరు. సో మీకు దీనివల్ల అర్థమైంది ఏమిటంటే ఒక 20 నిమిషాలు మీరు రన్ చేయగలిగితే 5 నిమిషాలు అంటే మీరు 20/4 4వ వంతు మాత్రమే మీరు శృంగారంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. కనుక శరీరానికి స్టామినా పెంచుకోండి. ఎంత స్టామినా ఉంటే ఆ స్టామినాలో 1/4 శృంగారం అంటే చాలా ఎక్కువ ఎనర్జీ ఉపయోగపడుతుంది శృంగారంలో. కనుక 400 మీటర్ల రన్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో దాంట్లో వాళ్ళు 100 మీటర్ల రన్ చేసేంత కెపాసిటీ మాత్రమే మిగిలిపోతుంది. మిగతా 300 మీటర్స్ రన్ చేసే కెపాసిటీ శృంగారంలో యూటిలైజ్ అయిపోతుంది. 20 నిమిషాలు యావరేజ్గా ప్రతి వ్యక్తి, ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం మంచిది. అలా చేసినప్పుడు యావరేజ్గా 5 to 7 మినిట్స్ శృంగారంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశాలు లేని వాళ్ళ కోసమని కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి. వాటిని డపాక్సిడిన్ అంటారు. ఈ డపాక్సిడిన్ లాంటి ట్యాబ్లెట్స్ కూడా పనిచేయనప్పుడు నంబ్నెస్ ఇవ్వడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. ఈచ్ ఇంజెక్షన్ వీటిని ఫిల్లర్స్ అంటారు. కొరియన్ నుంచి ఇంపోర్ట్ అయితే ఇవి 20,000 రూపీస్కో ఇంజెక్షన్ ఉంటుంది. ఇవి ఒక 7-8 ఇంజెక్షన్లు అంటే 1.5 lakhs 2 lakhs దాకా ఖర్చు అవుతుంది. ఈ ఇంజెక్షన్స్ కూడా ఇష్టం లేని వాళ్ళ కోసం సర్జరీ ఉంటుంది. సర్జరీలో కూడా డార్సల్ న్యూరెక్టమీ అనే ఒక నర్వ్స్ కట్ చేస్తాము. అది కూడా పనిచేయనప్పుడు లోపల ఇంప్లాంట్ అనే ఒక రాడ్ పెట్టి, దీన్ని ఇంప్లాంట్ అంటారు. ఈ ఇంప్లాంట్ పెడతాం. ఇంప్లాంట్ పెట్టినప్పుడు ఏమిటి అంటే నీరు గారిపోయినా కూడా అంగం మెత్తబడకుండా ఉంటుంది. సో స్ఖలనమైనా కూడా అది అలాగే హార్డ్గా ఉంటుంది. కనుక వన్ కెన్ కంటిన్యూ దిస్. సో ఇవన్నీ కూడా దీనివల్ల వచ్చే అడ్వాంటేజెస్. మగవాళ్ళకి అంగం గట్టిపడాలంటే మెత్తగా ఉన్న స్ట్రక్చర్లోకి రక్తం రావాలి, ఆ రక్తం వెళ్ళిపోకుండా అక్కడ 5-10 నిమిషాలు ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. ఆడవాళ్ళకి అలా కాదు, తొడల్ని ఇలా దూరం అంటే సరిపోతుంది. అయితే మా చిన్నప్పుడు ఎల్ఆర్ గారి పాట ఒకటి ఉంటుంది, లే 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 నా రాజా లేవని అంటుందా లేపమంటావా అని. ఇది లేవాలి, వాళ్ళకి లేవాల్సిన అవసరం లేదు, జస్ట్ అందులో తడి వస్తే సరిపోతుంది. అసలు బోల్డని క్రైమ్స్, బోలెడంత యుద్ధాలు ఈ ఇంటిమెసీకి అరౌండే జరిగినవి. కనుక ఇంటిమెసీని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. రెగ్యులర్గా ఇంటిమెసీ చేసిన కపుల్స్ యూజువల్గా డైవోర్స్కి ఇష్టపడరు. ఫ్రీక్వెంట్గా ఇంటిమెసీలో పాల్గొనండి, ఆనందంగా ఉండండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందపరచండి. నాకు ఇంత వయసు వచ్చింది నేను పనికిరానేమో అని అనుకోకండి. భగవంతుడి సృష్టిలో మనం చచ్చిపోయేదాకా పనికొస్తాం. చెట్లకైతే ఇంకా గొప్పతనం, అవి చనిపోయిన తర్వాత కూడా కొన్ని 100 ఏళ్ళు 1000 ఏళ్ళు వాళ్ళ శరీర భాగాల్ని స్టెమ్ అంటాం మనం. దాంతో ఫర్నిచర్ వగైరా చేయించుకుంటాం, ఇంకేదో చేసుకుంటాం. సో అవి చెట్లకి ఏమిటంటే చనిపోయిన తర్వాత కూడా చాలా ఏళ్ళు అవి ఉపయోగ ఉంటాయి. హ్యూమన్ బాడీ మాత్రం చనిపోయిన తర్వాత వాసన వస్తుంది. కనుక దాన్ని అయితే కాలు పెట్టడమో లేదా బొంద పెట్టడమో ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. కనుక చనిపోయేంత వరకు సుఖంగా ఉండండి, సుఖంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా సుఖపెట్టేందుకు ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అమ్మాయిలకు ఎమోషనల్ అటాచ్మెంట్ చాలా అవసరం. ఎమోషనల్ అటాచ్మెంట్ లేకుండా వాళ్ళు ఇంటిమెసీలో పాల్గొనడం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. మగపిల్లలకి ఏమిటంటే ఇంటిమెసీ వస్తే కానీ వాళ్ళకి ఎమోషనల్ అటాచ్మెంట్ రాదు. మగవాళ్ళకి ఎప్పుడు ఇంటిమెసీ మీద దృష్టి ఉంటుంది. ఆడపిల్లలకేమో సైకలాజికల్ అటాచ్మెంట్ వచ్చిన తర్వాత ఇంటిమెసీకి ఇష్టపడదాం అనుకుంటారు. దీనివల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా ఆడవాళ్ళ మనస్తత్వం మగవాళ్ళ మనస్తత్వము ఉండి కూడా ఎంతోమంది పిల్లల్ని కంటున్నారు, ఇద్దరు కన్నారు, ఇప్పుడు కంటున్నారు, ఫ్యూచర్లో కూడా కంటారు. కనుక దాని గురించి పెద్దగా టెన్షన్ పడక్కర్లేదు.